వాస్తు పురుష అంగహీన దోషం గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మన గతంలో వాస్తు పురుషుడి గురించి తెలుసుకున్నాం. వాస్తు పురుషుడి విషయంలో 3 చోట్ల మనకు ఉపయోగపడుతుంది వాస్తు పురుషుడి సిద్ధాంతం. ఒకటి పూజ విషయం, రెండోది వాస్తు పురుష మర్మస్థానాలకి, మూడోది వాస్తు పురుష అంగహీన దోషం అని మూడోది చెప్పడం జరిగింది. ఈ 3 రకాలుగా వాస్తు పురుషుడు యొక్క పరిస్థితి తెలుసుకోవాలి మనం గృహ నిర్మాణం చేసినప్పుడు. అదేంటంటే వాస్తు పురుషుడికి అంటే మనం ఒక స్థలాన్ని 9 భాగాలు చేసినప్పుడు అది దాని మీద ఆ వాస్తు పురుషుడు అధోముఖంగా శయనించి ఉంటాడని చెప్పి కాన్సెప్ట్ థియరీ. అయితే ఇప్పుడు దానికి వాస్తు పురుషుడి యొక్క శరీర భాగాల ఆధారంగా ఈ దోషాలు చెప్పడం జరిగింది. అదేంటంటే వాస్తు పురుషుడికి కుడి భుజం అంగహీనమైనచో, కుడి భుజం అంటే ఆగ్నేయం, అంగహీనం అవడం అంటే ఆ భాగం తగ్గడం అని అర్థం చేసుకోవాలి వాస్తు భాషలో. ఆగ్నేయం తగ్గినట్లయితే ఏంటి ఫలితం చెప్పారంటే ధననాశనము, స్త్రీకృత దోషం అని చెప్పారు. ఒక స్థలానికి కానీ ఒక ఇంటికి కానీ అపార్ట్మెంట్లో కానీ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రెక్టాంగిల్ లేకుండా షేప్ క్వాడ్రాంగులర్ లేకుండా ఏదైనా మూల కట్ అయితే అది క్రాస్గా కట్ అవ్వచ్చు, లేదా ఒక చదరంగా కట్ అవ్వచ్చు, ఎలానే కట్ అవ్వచ్చు. ఆ భాగం తగ్గితే దాన్ని వాస్తు పురుష కుడి భుజ అంగహీన దోషం చెప్పుకోవచ్చు. దానికి ధననాశనం, స్త్రీకృత దోషం చెప్పారు. అలాగే వాస్తు పురుషుడికి ఎడమ చేయి హీనమైన చో అంటే వాయు భాగం కనుక మళ్ళీ స్థలానికి కానీ ఇంటికి కానీ అపార్ట్మెంట్కి కానీ మన ఫ్లాట్కి కానీ వాయుమూల కట్ అయినట్టయితే ధనధాన్య నాశనం అని చెప్పారు ఫలితం. అలాగే వాస్తు పురుషుడికి పాదములు తగ్గినచో అంటే నైరుతి భాగం కట్ అయితే, వాస్తు పురుషుడి పాదాలు నైరుతిలో ఉంటాయి, నైరుతి భాగం కానీ కట్ అయినట్టయితే క్రాస్గా కట్ అవ్వచ్చు, స్ట్రేట్ కట్ అవ్వచ్చు, మొత్తం ఆ మూల తగ్గితే స్థలం తగ్గినట్టయితే, పెరిగితే కాదు తగ్గితేనే, హీనం అంటే తగ్గటం. అది మీకు స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, తగ్గినట్టయితే దానికి కూడా చాలా దోషం. తగ్గిన స్త్రీ దోషం, పుత్రుల మరణము, దాసీతనం అని చెప్పారు. నైరుతి దోషం అట్లా ఉంటే, నైరుతి భాగం తగ్గితే కట్ అయితే. అలాగే మీకు శిరస్సు హీనమైనచో, వాస్తు శిరస్సు ఈశాన్య భాగానికి ఉంటుంది. మీకు ఈశాన్య భాగం తగ్గినా కట్ అయినా ఏ రకమైన స్థలంలో కానీ ఇంట్లో కానీ మీకు అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు కొంతమంది ఈశాన్యంలో పార్కింగ్ కోసం చెప్పేసి ఒక భాగం వదిలేస్తుంటారు, కట్ చేస్తారు, సిట్అవుట్ పెడుతుంటారు. అది ఈశాన్య కట్ అయినట్టే వస్తుంది, వాస్తు పురుషుడు అంగహీన దోషం కింద వస్తుంది. అంటే మన ఈశాన్య పిల్లర్ లేకుండా కట్ అయితే ఓ రెక్టాంగిల్లా తగ్గితే అది మన వాస్తు పురుషుడు శిరస్సు హీనమైనచో ధనము, ఆరోగ్యం, అన్ని గుణములకు నాశనం అని చెప్పారు ఫలితం. ఈశాన్యం కట్ అయితే అది ఫలితం. ఇంకా కొంతమంది తెలియక ఏదో పార్కింగ్ కోసం సిట్అవుట్ అని చెప్పేసి లేదా ఈశాన్య ఖాళీ ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది కట్ చేస్తారు బిల్డింగ్లో. అలా చేస్తే పెద్ద దోషం అది. వాస్తు పురుష ఆ శిరస్సు హీనమైన దోషం వచ్చేస్తుంది మనకి, అవి తెలుసుకోవాలి. అలాగే మీకు వాస్తు పురుష అన్ని అంగములు సంపూర్ణములైన ఆ స్థానంలో నివసించేవారు మాన ధనయుతమైన సుఖము కలుగును అని చెప్పారు ఫలితం. అంటే మొత్తంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక స్థలం పర్ఫెక్ట్గా అది క్వాడ్రాంగులర్ ఉండాలి. అంటే స్క్వేర్ అనుకోడు, రెక్టాంగిల్ అని చెప్పారు. మనకి స్క్వేర్ టెంపుల్స్కి తప్ప మనకి మానవ గృహాలు చెప్పలేదు. సో స్క్వేర్ కంటే కొంచెం ఎక్కువ, అలాంటి పెద్ద రెక్టాంగిల్ కూడా కాదు, కొంచెం 1:1/10 ఎక్కువ అట్లా చెప్పారు. మన 1/4, 1/6, 1/8 చెప్పారు అనుకో మ్యాక్సిమం. అంటే నియర్ టు స్క్వేరే ఉండాలి స్థలం కానీ ఇల్లు కానీ చెప్పారు ప్రాచీన గ్రంథాల్లో. మ్యాక్సిమం 1:2 రేషియో వరకు ఉండొచ్చు స్థలం కానీ ఇల్లు కానీ. అలా ఉన్నప్పుడు వాస్తు పురుషుని యొక్క అన్ని భాగాలు బాగున్నట్టయితే సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడం జరిగింది. ఇది వాస్తు పురుష అంగహీన దోషం.